నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ డైరీ అవినీతిపై విచారణకు హౌస్ కమిటీ ఈ నెల 9న విశాఖ వస్తుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు. నేవీ డే సందర్భంగా బీచ్ రోడ్ లో ఘనంగా పుష్పాంజలి, అమరవీరులకు నివాళులర్పించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, నేవీ అధికారులు. ఈ నెల 22న POW విశాఖ జిల్లా 7వ మహాసభలు పేర్కొన్న POW రాష్ట్ర నాయకులు లక్ష్మి. విశాఖలో ఏపీ రజక వృత్తిదారుల సంఘం 5వ జిల్లా మహాసభ ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం వైస్ ప్రెసిడెంట్ మడకరాజు. విశాఖ డైరీలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని ఏపీ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అగ్నంపూడి స్టీల్ ప్లాంట్ రోడ్లో నూతనంగా నిర్మించిన VMR మల్టీప్లెక్స్ థియేటర్లను ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడుతూ డైరీ అవినీతిపై విచారణకు హౌస్ కమిటీ ఈ నెల 9న విశాఖ వస్తుందని చెప్పారు. డైరీ లోపల పరిస్థితులు, కార్మికుల నుంచి అభిప్రాయాలను కమిటీ అడిగి తెలుసుకుంటుందన్నారు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందన్నారు. అంటే నేనే లేదు, ఈ పత్రికా విలేకరులే ప్రెస్లో ఇప్పటి నుంచో రాస్తున్నారు. అవినీతి జరుగుతుందని, కుంభకోణం జరుగుతుందని, రైతులకు అన్యాయం జరుగుతుందని. దాని మీద మన ప్రజాప్రతినిధులు మన అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అందరిని అడిగాను నేను, మరి మీ అభిప్రాయం ఏంటంటే సభా కమిటీ వేస్తే బాగుంటుందని అడిగారు. అప్పుడు సభలో నేను అనౌన్స్మెంట్ చేశా, ఎమ్మెల్యేలు సభా కమిటీ అడుగుతున్నారు, సభ అవునన్న వాళ్ళు చెయ్యొద్దండి, కాదన్న వాళ్ళు నో అన్నాను. అందరూ అవునన్నారు, ఏమన్నారు. అప్పుడు సభా కమిటీ చేశాను. రేపు 9వ తారీఖున నిన్న మీటింగ్ అయింది, మొన్న అయింది, నిన్న ఫస్ట్ మీటింగ్ అయింది అసెంబ్లీలో. రేపు 9వ తారీఖున సభా కమిటీ విశాఖపట్నం వస్తున్నారు. డైరీలోకి వెళ్ళి రికార్డులను పరిశీలిస్తారు. తర్వాత కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ ఉంటుంది అధికారులతోటి. అక్కడికి వచ్చి రైతులు కానీ, విశాఖ డైరీలో ఎంప్లాయీస్ కానీ ఎవరికి నష్టం జరిగినా వాళ్ళందరూ కూడా కమిటీని కలిసి వాళ్ళు ఫిర్యాదులు తీసుకోవచ్చు. ఆ ఫిర్యాదులని పరిశీలించి మరి ఆడిట్ పుస్తకాలన్నీ చూసి అన్నీ తనిఖీ చేసిన తర్వాత సభా కమిటీ ఏ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నేవీ డే సందర్భంగా విశాఖ బీచ్ రోడ్ లో బుధవారం ఉదయం ఘనంగా పుష్పాంజలి కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ MN హరీంద్ర ప్రసాద్ విక్టరీ ఎట్సీ పుష్పగుచ్చం వద్ద అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన లెవెల్ సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి విశిష్ట అతిథిగా పాల్గొని పుష్పగుచ్చం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన నేవీ వాయిద్య బృందం సందర్శకులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో నేవీ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ప్రగతిశీల మహిళా సంఘం విశాఖ జిల్లా 7వ మహాసభలను నిర్వహిస్తున్నట్లు POW రాష్ట్ర నాయకులు ఎం లక్ష్మి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జిల్లా మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 22న గాజువాకలోని డ్రైవర్స్ కాలనీలో గల ద్రోణంరాజు సత్యనారాయణ కళ్యాణ మండపంలో జరగబోతున్నాయని తెలిపారు. ఆ రోజు ఉదయం జెండా ఆవిష్కరణతో సభలు ప్రారంభమవుతున్నాయన్నారు. సభల ప్రాంగణానికి బోయ విజయభారతి ప్రాంగణంగా పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. ప్రారంభ ఉపన్యాసం జాతీయ కోఆర్డినేటర్ ఝాన్సీ బోయ విజయభారతి ప్రారంభ ఉపన్యాసం చేస్తారన్నారు. అలాగే స్మారక ఉపన్యాసం స్పెక్ట్ చైర్మన్ నూడూరు సీతా మహాలక్ష్మి చేస్తారని, ప్రైవేటీకరణ కోల్పోతున్న మహిళల ఉపాధి అవకాశాలపై రచయిత్రి మల్లీశ్వరి మాట్లాడతారన్నారు. అదేవిధంగా మహిళా ఉద్యమ కర్తవ్యాలపై POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపన్యాసం చేస్తారని తెలిపారు. మధ్యాహ్నం భోజనం అనంతరం ప్రతినిధుల సభ ఉంటుందని, జరిగే కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్దేశించుకొని నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని మహాసభల గురించి ఆమె వివరించారు. సమావేశంలో POW జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, ప్రధాన కార్యదర్శి రోహిణి సభ్యులు పాల్గొన్నారు. స్త్రీ విముక్తి పోరాటాలు, మహిళల ఆత్మగౌరవ పోరాటాలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం. మహిళల ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం. మహిళల యొక్క ఉపాధి అవకాశాలు POW విశాఖ జిల్లా మహాసభను విజయవంతం చేయండి. డిసెంబర్ 22వ తేదీన గాజువాకలో జరిగే POW విశాఖ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి. పోరాడదాం. మహిళా చట్టాలు పటిష్టంగా అమలు కావాలి. ఇంకా బయట మహిళలకు రక్షణ కల్పించాలి. మహిళల జీవించే హక్కుకై పోరాడదాం. మహిళల యొక్క రిజర్వేషన్ దెబ్బతీస్తున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రగతిశీల మహిళా సంఘం ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి. POW జిల్లా మహాసభల్లో బయట పరిసరాల్లో మహిళలకు రక్షణ కల్పించాలి. మహిళా రక్షణ చట్టాల పటిష్టంగా అమలు చేయాలి. డ్రైవర్స్ కాలనీలో జరుగుతున్నాయి. ప్రధానంగా జిల్లా మహాసభల యొక్క పిలుపు ఏంటంటే, ఈరోజు మహిళల యొక్క ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదామని పిలుపు ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రధానంగా మహిళలపై హింస అంటే ఈరోజు జరుగుతున్న అత్యాచారాలు, వాళ్ళపై లైంగిక దాడులు మాత్రం హింసగా పరిగణిస్తుంది. అట్లాంటిదే కాకుండా విద్యా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కుచించిపోతున్న ఉపాధి అవకాశాలు లేకపోవడం కూడా అది ఒక ప్రభుత్వం చేస్తున్న హింసే. అదేవిధంగా రక్షణ లేని బహిరంగ ప్రదేశాలు, రక్షణ లేని పని ప్రాంతాలు, రక్షణ లేని ఈరోజు రవాణా విధానాలు, ఇవన్నీ కూడా రాజ్యము మహిళలపై చేస్తున్న హింసే. కాబట్టి ఈ రకాల హింసలని రాజ్యం వెళ్తున్న ఈ క్రమంలో అన్ని రకాల పీడనలకు వ్యతిరేకంగా, అన్ని రకాల అణచివేతలకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మా జిల్లా మహాసభలు పిలుపునివ్వడం జరిగింది. ఆ జిల్లా మహాసభల యొక్క ప్రాంగణానికి మొన్న ఈ మధ్య చనిపోయిన బోయ విజయభారతి గారు మంచి రచయిత్రి, ఆవిడ పూలే అంబేద్కర్ యొక్క రచనలన్నీ కూడా చాలా ట్రాన్స్లేషన్ చేసి చాలా చైతన్యపరిచిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రాంగణానికి బోయ విజయభారతి గారి ప్రాంగణాన్ని పేరు పెట్టడం జరిగింది. ఆవిడ స్మారకోపన్యాసం అనేది గూడూరు సీతామహాలక్ష్మి గారు చేస్తారు. అదేవిధంగా POW సంబంధించిన జాతీయ కోఆర్డినేటర్ కామ్రేడ్ ఝాన్సీ ఆవిడ దీని ప్రారంభోపన్యాసం చేస్తారు. అదేవిధంగా మహిళల ప్రైవేటీకరణ, కుచించిపోతున్న ఉపాధి అవకాశాల అంశం మీద మల్లీశ్వరి గారు, మహిళా ఉద్యమ కర్తవ్యాల మీద POW సంబంధించిన లక్ష్మి కానీ, నేను కానీ, అదేవిధంగా పద్మ గారు కానీ మీరందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. దీంట్లో ప్రజలందరూ కూడా పాల్గొనాల్సిందిగా ప్రశ్న మహిళా సంఘం. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో వారం రోజుల వ్యవధిలో మరో గంజాయి కేసు నమోదైంది. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన పోలీసులు అన్ని చోట్ల నిఘా పెంచారు. ఈ క్రమంలో మంగళపాలెం సమీపంలో 3 వ్యక్తులు గంజాయితో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు దువ్వాడ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించి వివరాలను ఏసీపీ టి త్రినాథ్ మీడియాకు వెల్లడించారు. నర్సీపట్నంకు చెందిన పూడి శ్రీనివాస్, గుమ్మడి ఉపేంద్ర, కసింకోటకు చెందిన సరిపల్లి రామకృష్ణ ఈ 3 గంజాయి ప్యాకెట్లతో బైక్ పై వెళ్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. 40 కిలోల బరువున్న 20 ప్యాకెట్లను, పల్సర్ బైక్, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సౌత్ సబ్ డివిజన్ పరిధిలో నిఘాను పెంచామని చెప్పారు. సమావేశంలో సిఐ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి అనేది ఉండకూడదని ఒక నిర్ణయానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానిలో భాగంగా రెస్పెక్టెడ్ సిపి గారి సారి ఉత్తర్వుల ప్రకారం
మనం ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు పెట్టడం, ర్యాండమ్ చెకింగ్ చేయడం, ఇవన్నీ భాగంలో మన టాస్క్ ఫోర్స్ పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు మన మంగళపాలెం వెళ్ళే దారిలో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఇద్దరు దొరికారు. వాళ్ళ దగ్గర కొంత గంజాయి దొరికింది. ఆయనతో పాటు ఇంకొక మనిషి కూడా వెయిట్ చేస్తున్నాడు. ఇది ముగ్గురు దొరికారు. టోటల్ 20 ప్యాకెట్స్ అంటే 40 కేజీస్ గంజాయి. ఇది పాడేరు నుండి తీసుకొచ్చారు. మనం వాళ్ళ ప్రశ్నించగా వాళ్ళ పేర్లు పూడి శ్రీనివాసు, గొరంద్రపాలెం నర్సీపట్నం, గుమ్మిడి ఉపేంద్ర, రత్నంపేట నర్సింపట్నం, సరిపల్లి రామకృష్ణ, కసింకోట అనకాపల్లి. వీళ్ళు ముగ్గురిని పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుండి 40 కేజీల గంజాయి, ఒక పల్సర్ ద్విచక్ర వాహనం, 2 ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా పట్టుకోవడం జరిగిందండి. దీనిలో భాగంగా గంజాయి ఎవరైనా త్రాగినా, అమ్మినా, కొన్నా ఎవరైనా సమాచారం ఇస్తే అది గోప్యంగా ఉంచుతాం. అట్లనే తగిన బహుమతి కూడా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేకమైన చెక్ పోస్టులు ఇవన్నీ పెట్టాం. ఎవరైనా ఈ గంజాయి కోసం సేవించినా, అలాగే అమ్మినా, కొన్నా సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ పంపించాం. ప్రస్తుతం సెంట్రల్ జైల్లో ఉన్నారు. సార్, గతంలో ఉన్నప్పుడు మీరు సీఏగా ఉన్నప్పుడు 250 కేజీలు గంజాయి పట్టుకున్నారు. మనం ఈ గంజాయి ఇప్పుడు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు పట్టుకుంటున్నారు పోలీసులు. ఇప్పుడు మన దగ్గరే ఇది 2వ క్యాచ్ అనమాట. ఇది 3వ క్యాచ్. మన దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ షార్ట్ పీరియడ్లో 3-4 డేస్లో మనకి 3 సార్లు దొరికాయి. ఎందుకంటే ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది దీని మీద. సిపి గారు ఇంకా గంజాయి నిర్మూలించాలనే ఒక ఆలోచనతో ప్రతిరోజు మమ్మల్ని సెన్సిటైజ్ చేసి ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు తరచూ దొరకడం జరుగుతుంది. దీని మీద ఇన్ఫర్మేషన్ వచ్చి టాస్క్ ఫోర్స్ పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు పట్టుకొని మనం దువ్వాడ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి జైలు పంపించారు. సెంట్రల్ జైల్లో. అది ఇప్పుడు సిపి సార్ ఆ ప్రోగ్రాం అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది మరి సారు 3 భాగాలుగా డివైడ్ చేశారు. అది త్వరలో సారే చెప్తారు. మేము చెప్పడం పెద్ద సార్ కాబట్టి ఆయన చెప్తుంటే బాగుంటుంది. ఇది మన మంగళపాలెం దగ్గర చెక్ పోస్ట్ ఇంతకుముందు కూడా మనకు దొరికింది కదా. ఆర్టీసీ బస్సులో ఒక లేడీ వస్తే పట్టుకున్నాం. అలాగే చెక్ పోస్టులో ఉపయోగం ఉంది. ఇది ఎలాగంటే అలా పాడేరు, చోడవరం, సబ్బవరం, మన దువ్వాడ రైల్వే స్టేషన్ షార్ట్ వే ఉంది కాబట్టి ఇటు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నందుకు ఆ ప్లేస్ ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది. అన్ని రంగాల్లో విశాఖ నగరం అభివృద్ధి చెందుతుందని ఏపీ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అగ్నంపూడి స్టీల్ ప్లాంట్ రోడ్లో నూతనంగా నిర్మించిన విఎంఆర్ మల్టీప్లెక్స్ థియేటర్లను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ అమరావతి తర్వాత అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నది విశాఖ నగరమేనన్నారు. కార్యక్రమంలో థియేటర్స్ అధినేత యార్లగడ్డ వెంకన్న చౌదరి, ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ ఎమ్మెల్యే వెంకట్రామయ్య, కార్పొరేటర్లు రౌతు శ్రీనివాస్, బొడ్డు నరసింహపాత్రుడు, గంధం శ్రీనివాస్, బోండా జగన్, రఘు, సినీ నటుడు ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మన ప్రాంతంలో, ఈ గాజువాక ప్రాంతంలో మరి కాంప్లెక్స్ కట్టినటువంటి మన వెంకట చౌదరి గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి ఇది ఎవరో కాదు, మా గురువు గారు అల్లుడు. గురుగారు ఎవరు తెలుసా? శివాజీ గారు అబ్బాయి. శివాజీ గారు నేను కలిసి చాలా కాలం ఎమ్మెల్యేగా పనిచేసాం. మంచి స్నేహితుడిని. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ అడ్డం నాకు సంతోషం. ఏంటంటే ఈ జిల్లా వాడు, అంటే ఇప్పుడు ఉండే జిల్లా వేరేది కానీ అందరిది విశాఖపట్నం జిల్లా మొదట. ఈ జిల్లా వాడిగా నాకైతే చాలా గర్వంగా ఉంది. ఏం చేద్దంటే ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ అంతా కూడా విశాఖపట్నందే.
రాజధాని తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ఉన్న సిటీ ఏదంటే విశాఖపట్నం. ఇటువంటి విశాఖపట్నంలో ఇటువంటి కార్యక్రమాలు జరగాలి, ఇంకా జరగాలి. ఎంటర్టైన్మెంట్ కావాలి, అభివృద్ధి కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, అన్నిటితో పాటు ఎంటర్టైన్మెంట్ కావాలి. అటువంటి ఎంటర్టైన్మెంట్ సెంటర్ని ఇక్కడ ఈ గాజువాక ప్రాంతంలో పెట్టి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అయినందుకు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 5 సంవత్సరాలు వదిలేయండి, అదొక పీడకాలు మనకి. దాని గురించి మాట్లాడుకోవద్దు, దెయ్యాల గురించి ఇప్పుడు మాట్లాడకూడదు, దేవతల గురించి మాట్లాడాలి. అది పీడకాలు. అది ఈ 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని నన్ను పూర్తి విశ్వాసం ప్రజలకు ఉంది, అందరికీ ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. అంచేత రాష్ట్ర అభివృద్ధి అయితే మొట్టమొదటిసారిగా అభివృద్ధి చెందే పట్టణం ఏది ఉందంటే విశాఖపట్నమే. ఫ్యూచర్లో రాబోయే తరానికి ఇది ఒక మంచి పట్టణం అవుతుంది. ఇటువంటి పట్టణంలో ఇటువంటి పెట్టుబడులు రావడం, ఇటువంటి ఇండస్ట్రీస్ రావడం, ఫ్యూచర్లో ఈ పట్టణానికి అభివృద్ధి రావడం. అలాగే మొన్న సుపరిణామం మీ అందరికీ తెలిసిందే, లోకల్ ట్రైన్ కూడా, మెట్రో ట్రైన్ కూడా శాంక్షన్ అయిపోయింది. ఇవన్నీ వస్తే ఈ పట్టణం ఎక్కడికో వెళ్తుంది, చాలా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి సమయంలో ఈ గాజువాక ప్రాంతంలో ఈ ఇండస్ట్రీ ఏరియా ఉన్నటువంటి ప్రాంతంలో ఇటువంటి కాంప్లెక్స్ రావడం ఒక శుభసూచకంగా నేను భావిస్తాను. దీనికోసం కృషి చేసినట్టు కుటుంబ సభ్యులకి, అలాగే ప్రజలందరూ కూడా దీన్ని ఆదరించి ఇంకా అభివృద్ధి చెందేలాగా, అలాగే చౌదరి గారు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఆ భగవంతుని ఆశీస్సులు, ప్రజలందరి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. విఎంఆర్ సెంట్రల్ మాల్ అగనంపూడిలో ఒక ప్రత్యేకమైనటువంటి మాల్గా మేము రూపొందించాము. ఇది నేను నా మిత్రులందరం కలిసి కట్టుకున్నటువంటి మంచి కార్యక్రమం. దీనికి అందరు కూడాను ఆదరిస్తారని నేను భావిస్తున్నాను. అగనంపూడిలో అత్యాధునిక సౌకర్యాలతో ఒక షాపింగ్ ఎక్స్పీరియన్స్ కల్పించాలని, అందరికీ కూడాను మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే భావంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. మీ అందరి సహకారం మాకు కావాలి. నమస్కారం. ఈరోజు అగనంపూడిలో విఎంఆర్ ఇది మల్టీప్లెక్స్ ప్రారంభించడానికి మా గౌరవ స్పీకర్ గారు రావడం జరిగిందండి, అయ్యన్ పార్టీ గారు. వారు మా గాజువాక ప్రాంతంలో స్టార్ట్ చేసినటువంటి ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్కి వచ్చినందుకు గాను వారికి గాజువాక ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనకు విశాఖపట్నం గాజువాక అనేసరికి కొంచెం రూరల్ అనే ఒక అట్మాస్ఫియర్ వస్తుంది. కానీ ఈరోజు వెంకయ్య చౌదరి గారు, ఆయన పేరు కూడా ఇక్కడ బాగా పేరు ఉన్నటువంటి వారు, ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్నారు. వారు ఇక్కడ అగనంపూడిలో ఈ మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడం కూడా సిటీ కల్చరు ఇక్కడ తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇదివరకు అయితే ఇక్కడి నుంచి మన సిటీ వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. ఒక సిఎంఆర్ వచ్చింది, తర్వాత ఇక్కడ ఈ ప్రాంతం తేడం మాకు చాలా సంతోషం అని చెప్పి ఈ థియేటర్ బాగా నడవాలి. ఇక ఇది ఇంకా మరెన్నో థియేటర్స్ కూడా కట్టాలని నేను ఆకాంక్షిస్తూ మరొకసారి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తాను. గత ప్రభుత్వం చంద్రబాబు పట్ల క్రూరంగా వ్యవహరించిందని 69వ వార్డ్ కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆరోపించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్ల నాటి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడిందని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో తాను సస్పెండ్తో పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ ఆయనపై ఉన్న అభిమానంతో తాను చంద్రబాబు తక్షణమే విడుదల కావాలని, ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలని భద్రాద్రి రాముని వేడుకున్నానని, అలా జరిగితే తాను నడిచి భద్రాచలం వస్తానని మొక్కుకున్నానని చెప్పారు. దీనిలో భాగంగానే గాజువాక నుంచి పాదయాత్రగా భద్రాద్రి వెళ్ళినట్లు చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాల్లో తనకు సంఘీభావం లభించిందని చెప్పారు. చంద్రబాబు రాష్ట్రానికి ఎంత అవసరమో దేశానికి అంతే అవసరమని తెలిపారు. కార్యక్రమంలో నావాన సింహాచలం, మధులత, గిడుతూరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన పత్రికా సమావేశానికి హాజరైన సెప్టెంబర్ 9వ తారీఖున అన్యాయంగా అక్రమ కేసులు వయసు రీత్యా పెద్ద వ్యక్తి అయిన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని స్థానాన్ని నిలిపిన వ్యక్తి, ప్రపంచపటంలో భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి ఒక పేరు తీసుకొచ్చిన వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిని రాజకీయ ప్రేరేపిత కక్షతో
ఒక కుట్రతో అరెస్ట్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందిన ముఖ్యమంత్రిని గతంలో మనం చూసాం. దానికి ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలో ప్రతి ఒక్కరు స్పందించి ఆయనకి జరిగిన అన్యాయాన్ని యావత్తు భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఖండించడం జరిగింది. సెప్టెంబర్ 9వ తారీఖున జరిగిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఏంటంటే తీవ్ర మనస్తాపానికి గురయ్యాం. ఒక పట్ల పార్టీ మీద అభిమానం, రెండవ పక్క నారా చంద్రబాబు నాయుడు గౌరవం. అప్పటికి నేను కొన్ని కారణాల వల్ల పార్టీ దూరంగా ఉంచింది, సస్పెండ్ చేసి దూరంగా ఉంచింది. అయినప్పటికీ పార్టీ మీద అభిమానం, చంద్రబాబు నాయుడు గౌరవం, అచంచలమైన భక్తి విశ్వాసాల వల్ల ఆయన తక్షణమే జైలు నుంచి విడుదలవ్వాలని, ఆయన నిండు ఆరోగ్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి అవ్వాలని, ఆయన పరిపాలనలో శ్రీరాముడు ఏలిన శ్రీరామరాజ్యం చంద్రన్న పాలనలో రావాలని కోరుకోవడం. అలా జరిగితే తొంగలంలో ఉన్న విజయరాఘవస్వామి ఆలయం నుంచి భద్రాచలంలో ఉన్న భద్రాద్రి రాముడి దగ్గరికి వస్తానని చెప్పి పాదయాత్రగా వస్తానని సెప్టెంబర్ 21వ తారీఖున మీ అందరికీ తెలుసు. ఆ రోజు నల్ల దుస్తులతో ఇదే సమావేశంలో ప్రెస్ మీట్ పెట్టి ఒక రోజంతా ఉపవాసం ఉండడం జరిగింది. అలాగే 1 వీక్ నిరసన కార్యక్రమాలు చేసాం. నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు కూడా పోలీసులు మేము 500 మంది కలిసి బైక్ ర్యాలీగా పైలానికి వెళ్దామని చెప్పి నిరసన తెలియజేద్దామని చెప్పినప్పుడు తెల్లవారి నుంచే హౌస్ అరెస్ట్ చేసి మమ్మల్ని అందరినీ కదిగంటాడ జైల్లో పెట్టడం కూడా తెలుసు. అయినప్పటికీ పార్టీకి ఆ రోజు మనం సంబంధం లేకపోయినా ఈ పార్టీలో 1989 నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండి 1995లో కౌన్సిలర్గా పనిచేశాను. 2000లో మా మిసెస్ కౌన్సిలర్గా పనిచేశారు. 2007లో తెలుగుదేశం పార్టీ తరఫున కార్పొరేటర్గా పోటీ ఓడిపోయినా మరలా 2021లో తెలుగుదేశం పార్టీ తరఫున అఖండ మెజార్టీతో వార్డు ప్రజలు గెలిపించారు. 1989 నుంచి ఈవేళ వరకు తెలుగుదేశం పార్టీ పట్ల అంకిత భావంతో, అచంచలమైన నాయకుల మీద ఉన్న విశ్వాసంతో పార్టీ కోసం పార్టీ ఏ బాధ్యత ఆ బాధ్యతని సూచన తప్పకుండా నిర్వహించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కష్టకాలంలో మరి మనం అందరమే ఉండాలి, ఆయనకు అండగా ఉండాలని చెప్పి ఆ రోజు నిరసన కార్యక్రమాలు తెలియజేయడం నా వ్యక్తిగతంగా ఆయన నిండు ఆయురారోగ్యాలతో ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ పాడైపోయిన విధ్వంసమైన పరిపాలనని సరిదిద్దాలి, మా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని ఆయనే కాపాడగలడు, భవిష్యత్ తరాలకి ఈ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఏదైతే తెలుగు వారికి దిక్సూచి ఇవ్వడానికి నాయకుడు అవసరం కాబట్టి ఆయన కోరుకోవడం. భద్రాచల శ్రీరామచంద్రుడు నా కోరిక మన్నించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన మీద అసించలమైన విశ్వాసంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులు, తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల కృషి వలన ఎవరికీ రాని విధమైన మెజార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరూ సాధించిన మెజార్టీతో కూటమి ప్రభుత్వం మరి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం 5వ జిల్లా మహాసభ విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం వైస్ ప్రెసిడెంట్ మడక రాజుగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రజకుల రక్షణపై సరిగ్గా చర్యలు తీసుకోలేకపోయారని తెలిపారు. రజకుల పట్ల దౌర్జన్యాలు, మహిళల పట్ల అమానుష ఘటనలు జరుగుతుండగా రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరినప్పటికీ అప్పట్లో రాజశేఖర రెడ్డి చేస్తామని మాటిచ్చినా అమలు చేయలేదని అన్నారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో రజకుల కోసం అట్రాసిటీ చట్టం లాంటి రక్షణ చట్టం చేస్తామని హామీ ఇచ్చారని, రజకుల కష్టాల్లో తోడుగా ఉంటానని అన్నారు. అయితే ముఖ్యమంత్రిగా పదవిలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయలేకపోయారని మడక రాజు వ్యాఖ్యానించారు. రజకులను రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే అన్ని పార్టీ నేతలు వాడుకున్నారని ఆరోపించారు. నా పేరు మడకరాజు, ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు డిసెంబర్ 4వ తారీఖున విశాఖపట్నం టౌన్ ప్రాంతంలో జిల్లా మహాసభ జరుపుకుంటా ఉన్నాం.
ఆంధ్రప్రదేశ్ రజకుతార సంఘం గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రజకుల రక్షణ కాపాడుకోలేకపోతూ ఉన్నారు. రజకుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, మా మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని మేము కాపాడుకోవాలనుకుంటే రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్రాసిటీ మాదిరిగా రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వాన్ని అడిగాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా చేస్తామని మాట ఇచ్చారు. తర్వాత శివరాకర్లో మరి ఏం జరిగిందో తెలియదు కానీ కాగితాలు తుక్కలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. తర్వాత ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రకు వచ్చిన సందర్భంగా మీకు అట్రాసిటీ మాదిరిగా రక్షణ చట్టం ఏర్పాటు చేస్తాను, ఆంధ్రప్రదేశ్లో రజకులను రక్షించుకుంటామని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్లో రజకుల ఇంటి పట్ల నేను పెద్ద బిడ్డని, ఆ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి వారు కష్టాల పట్ల నేను చొరవ చూపుతానని చెప్పేసి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నీ తొంగలో దొక్కినటువంటి పరిస్థితి మేము చూసాం. రెండోది, ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ నేరుగా ప్రజల్లోకి వచ్చి మాట్లాడేంటంటే ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో చెరువులు ఉచితంగా మీకు ఇచ్చేస్తే మీకు ఇబ్బంది ఏం లేదు కదా ఒకటి. రెండోది, మీకు 50 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళకి అందరికీ 4,000 రూపాయలు పెన్షన్ ఇప్పిస్తానని చెప్పినటువంటి మాట ఒకటి. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులుగా వస్తూ ఉంది. 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది రజకులు ఉంటే వీళ్ళ ఓట్లు అవసరం వచ్చినాయి తప్ప వీళ్ళ స్థితులు మాత్రం ప్రభుత్వానికి అవసరం లేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఇచ్చిన హామీలు అమ్మటే అమలు జరపాలి. అమలు జరపకపోతే మార్చి మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ అమరావతిలో 15న అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ 6వ రాష్ట్ర సమ్మిట్ కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చీఫ్ పెట్రాన్ న్యాయవాది సుల్తాన్ అలీ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమ్మిట్కు చెందిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 6వ రాష్ట్ర సమ్మిట్ కర్ణాటక బెంగళూరులో నిర్వహిస్తున్నామని 9 రాష్ట్రాలకు చెందిన సంస్థ ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పాల్గొన్న వారందరికీ అవగాహన కల్పిస్తున్నామన్నారు. సుమారు 1000 మంది ప్రతినిధులు సమ్మిట్లో పాల్గొంటున్నారని తెలిపారు. వినియోగదారుల చట్టంపై అవగాహన కలిగించిన ప్రతినిధులను సన్మానించి మెమోంటోలను అందజేస్తామన్నారు. ప్రతినిధులందరూ పాల్గొని సమ్మిట్ను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆస్రా ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇక్బాల్, జిల్లా సభ్యులు శత్రుఘ్నుడు, జీకే కిషోర్, ఈఎస్ఎన్ మూర్తి, నాగరాజు, నరసింహారావు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు హబీబ్ సుల్తాన్ అలీ. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకి భంగం వాటిల్లినప్పుడు వారి కోసం వినియోగదారు ఫార్మ్స్లో కేసెస్ని ఫైల్ చేసి న్యాయం అందించడం ప్రధాన ఉద్దేశంగా 2014లో ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా స్టార్ట్ చేసి ప్రస్తుతానికి 9 రాష్ట్రాల్లో 1000 మంది వాలంటీర్స్గా ఈ యొక్క ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నామండి. ఆస్రా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా 275 కేసెస్ని ఫైల్ చేసి విన్ అవ్వడం జరిగింది. ఇవి కాక కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అవేర్నెస్ వెళ్ళడానికి అవేర్నెస్ క్యాంప్స్ పెడుతుంటామండి. 2000+ అవేర్నెస్ క్యాంపులు చేసాం. 2K రన్ అని, 5K రన్స్ అని, మారథాన్స్ అని, ఈ రకంగా ప్రజల్లోకి యాక్ట్ని తీసుకెళ్ళడం ప్రధాన ఉద్దేశం పనిచేస్తాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఆస్రా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ 9 రాష్ట్రాల్లో వాలంటరీగా చేస్తున్న ఈ అసోసియేట్స్ ప్యాటర్న్స్ అంతా కూడా ఒక వేదిక మీద కలుస్తామండి. ఫస్ట్ నేషనల్ సమ్మిట్ 2018లో వి ఆర్గనైజ్డ్ అట్ విజయవాడ, అమరావతి. సెకండ్ నేషనల్ సమ్మిట్ విశాఖపట్నం 2019లో. థర్డ్ నేషనల్ సమ్మిట్ 2020లో హైదరాబాద్. డ్యూ టు కరోనా 2021లో చేయలేదండి. 2022లో ఫోర్త్ నేషనల్ సమ్మిట్ వి ఆర్గనైజ్డ్ అట్ హైదరాబాద్. 2023లో ఫిఫ్త్ నేషనల్ సమ్మిట్ వి ఆర్గనైజ్డ్ ఢిల్లీ, న్యూఢిల్లీలో చేసామండి. ఈ రోజున 15, 12, 20, 24న ఆస్రా ప్రతిష్టాత్మకంగా 6th నేషనల్ సమ్మిట్ బెంగళూరు, కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో చేస్తున్నామండి. ఈ యొక్క పోస్టర్ని లాంచ్ చేసి ఈ యొక్క అవేర్నెస్ మరింత ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఈ 15వ తారీఖున బెంగళూరు జరిగే నేషనల్ సమ్మిట్కి 9 రాష్ట్రాల నుంచి 1000 మంది వాలంటీర్స్గా చేసిన సభ్యులు వస్తారండి. అక్కడ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద అవేర్నెస్ ఉంటుంది, అలాగే సర్వీస్ చేసిన వాళ్ళకి రికగ్నేషన్ ఉంటుంది, రివార్డ్స్ ఇవన్నీ ఉంటాయి. దీంతోపాటు సెలబ్రిటీస్ వీళ్ళంతా వచ్చి వీళ్ళకి ఒక సన్మాన కార్యక్రమంలో కూడా ఏర్పాటు చేసామండి. సో ఈ రోజున ప్రెస్ మీడియా ద్వారా నేను చెప్పబోయేది ఏంటంటే, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2020 వెరీ పవర్ఫుల్ యాక్ట్.
దాన్ని అవగాహన లేక కార్పొరేట్ కంపెనీస్ చాలామంది ఒక వినియోగదారులకు మోసం చేస్తున్నారు. వాళ్ళు నష్టపోకుండా మోసపోకుండా ఉండడమే ప్రధాన ఉద్దేశం అండి. ఈ రోజున ఈ యొక్క లాంచింగ్లో మా ఆసరా స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ మొహమ్మద్ ఇక్బాల్ గారు, మా ఆసరా టీవీ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.